పార్ట్ 2. మీ సమాధిలో కొంత సమయం తరువాత మున్కిర్ మరియు నకీర్ అని పిలువబడే ఇద్దరు దైవదూతలు మిమ్మల్ని సందర్శిస్తారు. సమాధిలో చనిపోయిన వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి వారిని నియమించబడ్డారు. వారు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని మీ సమాధిలో కూర్చోబెట్టి 3 ప్రశ్నలు అడగడం అయితే జరుగుతుంది. మొదటి ప్రశ్న, నీ ప్రభు ఎవరు? రెండో ప్రశ్న, మీ ప్రవక్త ఎవరు? మూడో ప్రశ్న, మీ విశ్వాసం ఏమిటి? వీటికి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే నాకు కమెంట్ చేయండి. ఈ ప్రశ్నలు అయినప్పుడు మీరు తీర్పు రోజు అనగా డే ఆఫ్ జడ్జ్మెంట్ వరకు శాంతితో ఉండాలో లేదా దైవదూతలచే తీవ్రంగా శిక్షించబడాలో నిర్ణయించబడుతుంది. ఇవన్నీ పూర్తయినప్పుడు బర్జక్, ఇది కలుసుకోలేని 2 వస్తువుల మధ్య ఉన్న తెర లేదా అడ్డంకి. ఈ దిశను తీర్పు రోజు వరకు వేచి ఉండే కాలంగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది జీవించి ఉన్నవారికి మరియు పరలోకానికి మధ్య విడిపోతుంది. రిఫరెన్స్ 23:100 ఖురాన్లోనిది. బర్జక్ దశ ఈ ప్రపంచాన్ని పోలి ఉంటుంది కానీ భిన్నమైనది. బర్జక్ యొక్క అంతరాళంలో వారు పొందే చికిత్స మరియు జీవన శైలి దునియా అనగా ప్రపంచంలో చేసిన వారి పనులు మరియు చర్యలకు ప్రతిబింబంగా ఉంటుంది. థర్డ్ పార్ట్ కోసం ప్లీజ్ ఫాలో.